రాష్ట్ర బడ్జెట్లో విజన్ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య. బడ్జెట్లో వైద్యం, వ్యవసాయం ఏ రంగానికి న్యాయం జరగలేదన్నారు. విద్యారంగానికి 15% కేటాయించాలని కోరామని, కానీ 8%కే పరిమితం చేశారని విమర్శించారు. బడ్జెట్లో కేంద్రం ఇచ్చే నిధుల గురించి అస్సలు ప్రస్తావనే లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైన ఈ నెల 23న అసెంబ్లీ ముట్టడి చేస్తామని అన్నారు మల్క కుమరయ్య. ఇచ్చిన హామీల అమలు, వైఫల్యాలను ఎండకట్టడమే లక్ష్యంగా ముట్టడి ఉంటుందని తెలిపారు. విద్యారంగానికి మేము బీజేపీ పార్టీ తరఫున ఇప్పుడు కూడా 15% బడ్జెట్లో అలొకేషన్ ఉండాలని కోరుతున్నాము. చాలా రోజుల నుంచి ప్రెస్ మీటింగ్లో కానీ తర్వాత రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము. అయితే ఫైనల్గా ఇప్పుడు 8% అలొకేట్ అయింది. వేరే స్టేట్ ఎక్కడైతే బీజేపీ రూల్ స్టేట్స్ అన్నింటిలో కూడా 14% to 18% ఉంది. కాబట్టి అదేవిధంగా విద్యా రంగము, మన హెల్త్, సొసైటీకి మెయిన్ రెండు ఇంపార్టెంట్: విద్య, ఆరోగ్యము, వ్యవసాయం. వ్యవసాయ రంగాన్ని కూడా రైతులకు ఇచ్చిన హామీలు కానీ లేకుంటే వాళ్ళ పిఎం ఫసల్ బీమా కానీ ఏ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయ్యట్లేదు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వాళ్ళు గొప్పగా చెప్పింది ఏమిందంటే, పాత గవర్నమెంట్ ఒక 6,000 crores వరకు వాళ్ళు డబ్బులు తీసుకురాలేదు, కాబట్టి అది మేము పర్సూ చేసి ఆ 6,000 crores తెచ్చుకున్నామని చెప్పారు. అంటే స్టేట్ గవర్నమెంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద వచ్చే డబ్బులు వస్తున్నాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన స్కీమ్స్ను సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అని చెప్పట్లేదు. ఆ స్కీమ్స్ అన్నీ వాళ్ళు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ చాలా, అంటే బడ్జెట్ ప్రొజెక్షన్స్కు, రెవెన్యూ రిసీవ్స్కు, యాక్చువల్ స్పెండింగ్కు చాలా డిఫరెన్స్ ఉంది. క్లారిటీ లేదు, ఫోకస్ లేదు, విజన్ లేదు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రైజింగ్ 47 అంటుంది. అంటే అది పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. ఆ విధంగా ఇక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ లేదు, ప్లాన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. నేను ఓన్లీ 3 trillion ఎకానమీని మాట్లాడుతున్నాను. ఆ 3 trillion ఎకానమీ రావాలంటే చాలా వర్క్ చేయాలి, చాలా ప్లానింగ్ ఉండాలి, ఫోకస్ ప్రతి ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయాలి, టైం బౌండ్లో రివ్యూ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్స్ను మన భారతీయ జనతా పార్టీ తరఫున రేపు అసెంబ్లీ 23rd నాడు అసెంబ్లీ ముట్టడి